నా పేరు చంటి, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మామిడి వండుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, మామిడికాయ, సగం ఉల్లిపాయ ముక్క, 4 పచ్చిమిరకాయలు, కొత్తిమీర. దానికి కావాల్సిన కారం, ఉప్పు, పసుపు. మనం ఈ లోపల వెళ్ళి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కుమ్ముకుని వచ్చేద్దామండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. నలిగిందండి. ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ఇదిగండి, కచ్చవచ్చగా నలిపాను. మామిడికాయ, పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. ఇది కూడా బరకగానే, ఎక్కువ బాగా పేసేలా నూరద్దు, అంతే అలా ముక్కల కింద. ఇదిగోండి, మామిడికాయ కూడా ఇలా కుమ్ముకోవాలి. పచ్చిమిరకాయలు కూడా పేసిన కింద కుమ్ముకోక్కర్లేదు, ఇలాగ బరకగానే వేసుకోవాలి. తీసేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుందామండి. బాండి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగుద్దాం. ఆయిల్ కాగిందండి. మనం నూరుకుని తెచ్చుకున్నాం కదా, ఇదండి. వాళ్ళు అమ్మేటప్పుడు దీని నిండా పొట్టు, నలకలు అన్నీ ఉంటాయి. మనం చాలా శుభ్రం చేసుకోవాలి. నలకలు, పొట్లు అన్నీ చాలాసేపు దేవుకుని నీటిలో తీసుకోవాలి. మనం పప్పు కడుక్కుంటాం కదా, అలా కడుక్కోవాలి. మొత్తం అంతా తీసుకుని దీంతో చాలా పని ఉంటుంది. ఇప్పుడు మనమైతే మామిడికాయ ఉల్లిపాయ ఎక్కువసేపు మాకు గట్టలేదండి. ఈ తోడతా కూడా పెట్టేసుకోవచ్చు. మనం వేసేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నాను. కారం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిరకాయలు అందులో కుమ్మాం కదా మసాలాలో.